రోజున అతను చేసినటువంటి పనిని మాత్రం ఇప్పటిదాకా డిబేట్ తీసుకొచ్చారు. ఈ వార్తను ఈనాడు కానీ జ్యోతి కానీ టచ్ చేయలేదు. అదే విశేషం. మేబీ సిటీ ఎడిషన్స్లో ఏమైనా రాసి ఉంటారేమో తెలియదు. ఇకపోతే పెళ్లి పేరుతో వంచన అంటూ యువతని మోసగించిన టీడీపీ నేత కుమారుడు మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో తెలుగుదేశం జనసేన నేతలు ఒక దుర్మార్గమైన పంచాయతీకి తెరదీశారు. యువతని మోసగించిన టీడీపీ నేత మంత్రి అనుచరుడు కుమారుడి తరపున రంగంలోకి దిగారు. అతను రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ నాయకుడు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు ముఖ్యుడైన మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ స్థానికంగా ఒక యువతిని ప్రేమలకు దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 4 రోజుల కిందట ఆమెను బలవంతంగా గోవా తీసుకెళ్లాడు. 24 గంటలైనా కుమార్తె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్ను గోవాలో పట్టుకున్నారు. అతన్ని ఆ యువతిని మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అభినవ్ నిరాకరించాడు. సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి యువతిని బెదిరించి ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీల నేతలకే పోలీసుల మద్దతు ఉంటుందని యువత తల్లిదండ్రులు భయపడ్డారు. తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందని భయంతో యువతి తల్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి యుద్ధం